గోల్కొండ కోటలో బోనాల జాతరపై రివ్యూ నిర్వహించారు మంత్రి పొన్నం ప్రభాకర్. జాతరకు చేస్తున్న ఏర్పాట్లను వివరించారు అధికారులు. అయితే గతంలో జరిగిన తప్పులు రిపీట్ కాకుండా చూడాలని అన్నారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. మరోవైపు జాతర సందర్భంగా జనం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు గోల్కొండ ఆలయ కమిటీ చైర్మన్. ట్రాఫిక్ ఇబ్బందులు తీర్చాలని అన్నారు. స్థానికులు కూడా కొన్ని సమస్యలు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఇక వీటిని పరిష్కరించాలని అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఈ సమీక్షలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతతో పాటు వివిధ శాఖల అధికారులు కూడా పాల్గొన్నారు. హైదరాబాద్ గోల్కొండ కోటలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో జగదాంబిక మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ రివ్యూ మీటింగ్లో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, స్థానిక ఎమ్మెల్యే, ఆలయ ఈవో వసంత, ఆలయ కమిటీ సభ్యులు, ఎండోన్మెంట్, పోలీస్, ట్రాఫిక్, జీహెచ్ఎంసీ, వాటర్, ఎలక్ట్రిసిటీ, ఆర్ఎండ్బి, ట్రాన్స్పోర్ట్, మెడికల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గోల్కొండలో జూన్ 26న తొలి బోనం సమర్పించిన తర్వాత బోనాల జాతర ప్రారంభమవుతుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బోనాల జాతర సమయంలో కరెంటు ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలని సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్. వర్షం పడే అవకాశం ఉన్నందున ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని అన్నారు. షీ టీమ్స్ మఫ్టీలో ఉండాలన్నారు. గోల్కొండలో తొలి బోనం జరుగుతుందని తెలిపే విధంగా డిస్ప్లేలు ఏర్పాటు చేయాలని టూరిజం శాఖకు సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్. రేపు 26వ తేదీ నాడు తొలి బోనం 2025 ఆషాఢ మాస బోనాలు ప్రారంభమవుతాయి. ముఖ్యంగా టూరిజం డిపార్ట్మెంట్ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటకులు ఇక్కడికి వచ్చి గోల్కొండలో జరిగేటువంటి తొలి బోనాన్ని వీక్షించే విధంగా విస్తృతంగా ప్రచారం చేయాలి. ఐ&పిఆర్ డిపార్ట్మెంట్ కూడా ఒక కర్టెన్ రేజర్ ఇచ్చి దానికి సంబంధించి ఒక న్యూస్ ఐటమ్, ఈ బోనాల యొక్క చరిత్ర, బోనాల సాంప్రదాయం, ఈ హైదరాబాద్ లో మత సామరస్యం, ఏ విధంగా బోనాల సంస్కృతి పుట్టింది, రాబోయే తరానికి ఏ విధంగా తెలవాలి అనే అంశాలకు సంబంధించినంత కూడా చిన్న చిన్న స్మాల్ రీల్స్ తయారు చేసి మరి ప్రజలకు సమాచారం ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వ పక్షాన చేయాలని సందర్భంగా ఆదేశించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ మారుతున్న కాలానికి అనుగుణంగా నూతనమైనటువంటి సాంకేతిక విప్లవాలు వస్తున్నా మనం ఈ ఆచారాన్ని వదిలిపెడతలే. బోనం ఎత్తుకోవడం మన కుటుంబం అనేటువంటి ఒక బాధ్యతగా మనం వ్యవహరిస్తా ఉన్నాం. గోల్కొండలో అమ్మవారికి సమర్పించే తొలి బోనంతోనే బోనాల పండుగ మొదలవుతుందన్నారు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. ప్రతి ఏడాదిలాగానే ఈసారి కూడా అంగరంగ వైభవంగా పండుగను జరుపుతామన్నారు. అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఎంపీ. ఈ మధ్య కాలంలో కేబుల్ గురించి చాలా చోట్లలో రోడ్లలో రాత్రిపూట డిగ్ చేయడం జరుగుతుంది. దానిపైన కూడా మీరు ఇమీడియట్లీ దృష్టి పెట్టాలి. ఎందుకంటే చాలా చోట్లలో మేము అది అబ్జర్వ్ చేస్తున్నాము. చాలా ఎక్కడనైతే లో క్యాచ్ ఏరియా, వాటర్ ఎక్కడనైతే ఎక్కువ ఉంటాయో అక్కడలో కూడా వాళ్ళందరూ కూడా కేబుల్ సంబంధించిన దాని గురించి వాళ్ళు చేస్తున్నారు. మరి దాన్ని కూడా ఒకసారి మీ దృష్టిలో పెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. మరి వర్షం వస్తుందంటే మనందరికీ కూడా తెలుసు, కొంచెం దోమలు ఎక్కువ ఉంటాయి హైదరాబాద్లో. దాని గురించి కూడా కొంచెం ఫాగింగ్ ఎక్కువ చేయాలని కూడా ఈ వేదిక నుంచి మిమ్మల్ని కూడా కోరుతున్నాము. గోల్కొండ కోట పరిసర ప్రాంతాల్లో అన్ని పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించామని తెలిపారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి. వీధి లైట్ల విషయంలో చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా బోనాలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. బోనాల పండుగకు ప్రభుత్వ ఏర్పాట్లతో పాటు స్థానికుల సహకారం అవసరమని అన్నారు బల్దియా మేయర్ గద్వాల విజయలక్ష్మి. ఏవైతే అవసరం ఉన్నాయో జిహెచ్ఎంసీ తరఫు నుంచి ఏవేవైతే మేము చెయ్యాలో, ఇంకా కొన్ని పెండింగ్ లో ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా ఇక్కడ మా జోనల్ కమిషనర్ గారు ఉన్నారు, వాళ్ళకి మేము ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాము. ఈ 26th లోపల కూడా మీరు అన్ని కూడా ఫినిష్ చేయాలి. ఎక్కడా కూడా ఏ భక్తులకు కూడా ఇబ్బంది లేకుండా ఇవన్నీ కూడా మనం త్వరలో కంప్లీట్ చేసుకోవాలి. స్పెషల్లీ స్ట్రీట్ లైట్స్ వాళ్ళు అడుగుతున్నారు. లైటింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వన్స్ వాళ్ళు ఒక్కసారి ఈ కోట లోపలికి రాగానే దాని తర్వాత దే హ్యావ్ టు హ్యావ్ ఆల్ దోస్ అరేంజ్మెంట్స్.
ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము ఎంతైతే 20 కోట్లు ఆల్రెడీ మేము ఈ బోనాలకి రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే మన బోనాలు జరుగుతున్నాయో అందరూ అంటే ఎవ్రీ ఇయర్ కూడా ఇది చాలా మంచిగా మా ముస్లిం సోదరులు కానివ్వండి, హిందూస్ కానీ ఇక్కడ మతాలకు అతీతంగా ఈరోజు ఈ బోనాలు ఎన్నో సంవత్సరాల నుంచి జరుపుకోవడం చాలా ఆనందం. బోనాల క్యూ లైన్లలో తోపులాట, పిక్ పాకెటింగ్, చైన్ స్నాచింగ్, ఈవ్ టీజింగ్ జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు పోలీసు ఉన్నతాధికారులు. పూజలు, బోనాలు సమర్పణ సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూస్తామన్నారు. మొత్తం 9 పూజలు పెద్ద ఎత్తున జరుగుతాయని, గురువారం, ఆదివారం రోజుల్లో ముఖ్యంగా 29న జరిగే పూజకు లక్షల మంది భక్తులు రానుండడంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తామని అన్నారు పోలీసులు. సార్ లాస్ట్ టైం నేను ఇదే బోనాలకు రిపోర్ట్ చేశాను సార్. లాస్ట్ ఇయర్ చేసిన అనుభవం ఉంది సార్. మెయిన్గా మా డ్యూటీస్ వచ్చేసరికి సార్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం, తర్వాత క్యూ లైన్స్ను మెయింటైన్ చేసుకోవడం, ఈవ్ టీజింగ్ అది కాకుండా చూసుకోవడం, తర్వాత క్రైమ్ ప్రాపర్టీ యాంగిల్లో కూడా ప్రాపర్టీ అఫెన్సులు కానీ పిక్ పాకెటింగ్, చైన్ స్నాచింగ్ ఇవన్నీ లేకుండా ఎన్షూర్ చేసుకుంటాం సార్. కమిషనరేట్ వైడ్గా అదేవిధంగా వేరే జిల్లాల నుండి కూడా మనం బందోబస్తు పిలిపించుకుంటున్నాం సార్. ఆ బందోబస్తు అరేంజ్మెంట్స్ అన్నీ ఆల్రెడీ చేసుకున్నాం సార్. గోల్కొండ కోట దగ్గర 6 మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తామన్నారు ఆరోగ్య శాఖ అధికారులు. 9 వారాలు తమ సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. దేవాదాయ, ధర్మాదాయ శాఖ అధికారులు గోల్కొండ పైకి వెళ్లేందుకు వృద్ధులు ఇబ్బంది పడుతున్నారని సీసీ రోడ్డు ఏర్పాటు చేయాలన్నారు ఆలయ కమిటీ చైర్మన్. ప్రారంభ వేడుకలు ఎంత వైభవంగా జరుగుతాయో అలాగే ముగింపు వేడుకలు కూడా నిర్వహించాలని కోరారు గోల్కొండ ఆలయ కమిటీ చైర్మన్. ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఏంటంటే ఇక్కడ పబ్లిక్ భక్తులు వెళ్ళడానికి ఒకటి మనకి ర్యాంప్ ఉంది సార్. ఆ ర్యాంప్ చాలా ప్రాబ్లం ఉంది సార్. ఆ ర్యాంప్ వేపిస్తే మనకి సగం ఒక 280 మీటర్స్ స్టెప్స్ వరకు వెళ్ళొచ్చు సార్. అది ఇంకొక మనకి ఏదైతే ట్యూస్డే కూడా ఫ్రీ ఎంట్రీ చేయాలని మేము మీతో కోరుకుంటున్నాం. మనం మంగళవారం రోజున కూడా ఫ్రీ ఎంట్రీ. ఆ రోజు కూడా భక్తులు ఎక్కువ వస్తున్నారు. పండుగ మొత్తం ఫ్రీ ఉండేది 8 years బ్యాక్. ఇప్పుడు చేంజెస్ 2 days ఇచ్చినాను. ఎలాగైతే ప్రారంభం ఇక్కడి నుంచి మొదలైందో అలాగే ముగింపు ఉత్సవాలు కానీ అనుకుని 22, 23 తారీఖున ఇక్కడ కార్యక్రమం చేస్తే బాగుంటుందని మీ ద్వారా తెలుపుతున్నాను. రివ్యూ మీటింగ్లో ఆలయ సిబ్బంది స్థానికులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గోల్కొండ బోనాలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు మంత్రి పొన్నం ప్రభాకర్.